తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. సుభాష్ శర్మ గారు, నమస్కారం అండి. శ్రీమాత్రేనమండి. గురుగారు, వంగా బాబా చెప్పినట్టు 2025లో యుగాంతం జరగబోతుందంటారా? అసలు ఈ 2025 ప్రారంభం నుంచి చూసినట్లయితే కూడా చాలా అతిపెద్ద ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడైతే రీసెంట్ గా మనం భూకంపాలు, భూ ప్రకంపనలు చూస్తూ ఉన్నాము. జపాన్లో, బెంగాల్లో, అలాగే అండమాన్ అండ్ నికోబార్లో. ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటారు? యుగాంతం ప్రారంభమైందంటారా? చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ఇవి. ఎందుకంటే గతంలో బాబా వంగా గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క జ్యోతిష్యం, భవిష్యవాణి నిజమైనటువంటి దాఖలాలు మనకు కనిపించాయి. అది ఎప్పుడైతే మనకు ఈ సోషల్ మీడియాలో రావడం జరిగిందో అప్పటి నుంచి చాలా మట్టుకు ఆయన చెప్పినటువంటి సంఘటనలు నిజమయ్యాయి కదా, ఇది కూడా నిజమవుతుంది కదా అని చెప్పి చాలా మంది భయపడి ఆందోళన పడేటటువంటి సంఘటనలు చాలా మట్టుకు జరిగాయి. అయితే నిజంగా బాబా వంగా గారు చెప్పినటువంటి అంశాలు ఆమె స్వయంగా ఎప్పుడు నేను జ్యోతిష్యం చెప్తాను నేను చెప్పలేదు. ఎప్పుడూ కూడా నేను భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని కూడా ఆమె ఏదైతే ఆమె 11వ ఏట ఆమె పుట్టుకతోనే అంధురాలు కాదు. ఆమె 11వ ఏట కంటి చూపు పోయినటువంటి సంఘటన ఒక అనివార్య కారణాల చేత, ఒక భూకంపం చేత ఆమె కంట్లో దుమ్ము ధూళి చోకి ఆమె కంటి చూపు కోల్పోయినటువంటి సంఘటన జరిగింది. అయితే అప్పటి నుండి ఆమెకు ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆమె కంటి చూపు కోల్పోయిందో కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె భవిష్యత్తుని ఆలోచించడం ప్రారంభం చేసింది. దానికి అనువయంగా ఆమె గొప్ప చిత్రకారురాలు. అంటే ఒక డ్రాయింగ్ వేసింది అని అంటే కనుక ఆమె ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు కూడా ఆమె ముందుగానే, అంటే 10 సంవత్సరాల ముందు, 11, 15 సంవత్సరాల ముందుగానే ఒక పెయింటింగ్ రూపంలో మనకు హింట్ ఇచ్చేటటువంటి దాఖలాలు ఉండేటటువంటివి. ఆమె రాసినటువంటి ఒక పుస్తకంలో కూడా ఆమె వేసిన ప్రతి పెయింటింగ్, అంటే భూకంపం అనేటటువంటి సూచన ఎప్పుడైతే ఆమె ఒక పెయింటింగ్ రూపంలో వేసిందో అది 2004లో ఒకసారి వచ్చింది. అందులోనూ మనకు 2013లో కూడా ఒక భూకంపం రావడం జరిగింది. అంటే సునామీ లాంటిది కానీ, భూకంపం రావడం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు ఆమె చిత్రకార రూపకంగా మనకు అందించినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. అయితే ఆమె గీసిన ప్రతి ఒక్క డ్రాయింగ్ కూడా ఆమె భవిష్యత్తులో జరిగేటటువంటి సూచనకు ఆధారంగా పెయింటింగ్ వేసేటటువంటి అంచనాలు అప్పట్లో చాలా మట్టుకు నిరూపితమయ్యాయి. అయితే దీని ఆధారంగానే బాబా వంగా గారు అనేక రకాలైనటువంటి చిత్రాలను గీసి భవిష్యత్తులో ఇలా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అంచనాల ప్రకారం మనకు ఆయన యొక్క జ్యోతిష్యం అనేటటువంటిది నిజమైనటువంటి దాఖలాలు కనిపించాయి. ఇప్పుడు కూడా ఆమె రాసినటువంటి గ్రంథంలో 2025వ సంవత్సరం అనేటటువంటిది ప్రపంచం ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటి సువర్ణాక్షరాలతో కానీ, లేదంటే ఆ 2025 మర్చిపోలేని ఒక సంఘటనగా మిగిలిపోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా బాబా వంగా గారు తెలియజేశారు. అలాగే ఆమె అంటే 15 ఏళ్ల క్రితమే బాబా వంగా గారు ఏం చెప్పారు అని అంటే గనక 2020 సంవత్సరము ప్రపంచంలో ఒక మహమ్మారి సోకి ప్రపంచమంతా కూడా స్తంభించిపోతుంది అనేటటువంటి సంఘటన ఆమె బుక్లో రాసినటువంటి ఆధారంగా సూచించడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగినటువంటి సూచనలన్నీ కూడా ఆమె ప్రిడిక్షన్ చేసినటువంటి సంఘటనలు కూడా దాదాపుగా 2084 వరకు ఆమె ప్రిడిక్షన్స్ అన్నీ కూడా చేసి ఒక గ్రంథపూర్వకంగా మనకు అందించింది. ఇప్పుడు దాంట్లో అందించిన ప్రతి ఒక్క అంశం కూడా ఇప్పుడు జరగడం మొదలైనటువంటి దాఖలాలు కనిపిస్తాయి. ఏ రకంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం చెప్పారో అదే రకమైనటువంటి విధంగా ఈమె చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జరగడం మొదలవుతున్నాయి. ఆమె గురించి ఎన్నో రకాలుగా సంఘటనలు మనం గూగుల్లో సెర్చ్ చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు కూడా 2025లో జపాన్లో ఒక పెద్ద భూకంపం, సునామీ లాంటిది వస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించాయి. కాకపోతే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి అంచనాలు, సూచనలు, ఇది ప్రారంభము అనేటటువంటిది మాత్రమే చెప్పొచ్చు. అంటే కలియుగం ప్రారంభమైంది అనుకో, కలియుగ ప్రారంభం అంటే కలియుగ అంతం ప్రారంభమైనటువంటి రోజుగా అని చెప్పుకోవచ్చు. అలాగే ఆగస్టు 25వ తారీఖు లోపల, జూలై 5వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు లోపల అనేక పెను ప్రమాదాలు సృష్టించబడతాయి. 8 దేశాలు అల్లకల్లోలమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తాయి. అందులో రష్యా, జపాన్, ఇండోనేషియా, బల్గేరియా ఇలాంటి దేశాలు కూడా కనుమరుగయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే పెను ప్రమాదాలు అంటే బాంబు పేలుళ్ళు కావచ్చు, లేదు అంటే సునామీ లాంటిది కావచ్చు, భూకంపాలు కావచ్చు, అలాగే యుద్ధ వాతావరణాలు కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఈ విలయ తాండవం అనేటటువంటి చేసేటటువంటి అంచనాలు మన ఆగస్టు 25వ తారీఖున వరకు జరిగేటటువంటి అంచనాలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 25వ తారీఖు రాసి పెట్టుకోండి. ఈ బిట్వీన్ ఈ మధ్యకాలంలో
మనం ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను చూసేటటువంటి అంచనాలు ఈ మధ్య కాలంలో ఏర్పడతాయండి. మరి ఇంకా ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకుంటే గనక ప్లానెటరీ పొజిషన్‌లో ఎన్నో మార్పులు ఏర్పడుతున్నాయి ఈ మధ్య కాలంలో. మనం చూసుకుంటూ ఉన్నాము. అనేకమైనటువంటి వర్షపాతాలు చూస్తున్నాము. అవును. అదే రకంగా భూకంపాలు, సునామీ లాంటివి చూస్తూ ఉన్నాము. ఇండోనేషియా, జపాన్ లాంటి జపాన్. ప్రదేశాల్లో ఎన్నో రకాలైనటువంటి ఈ భూకంపాలు చూస్తూ ఉన్నాం. అంటే హ్మ్. ఇప్పుడు జరిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఆరంభం మాత్రమే తప్ప ఇంకా ఇవి పెను ప్రమాదాలు సృష్టించడానికి ఇంకా ఇది మునుముందు దీని యొక్క ప్రభావం పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగే బాబా వంగా గారు చెప్పినటువంటి విధంగా తప్పనిసరిగా జపాన్ కానివ్వచ్చు, రష్యా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, యుక్రెయిన్ లాంటివి దేశాలు కావచ్చు, అలాగే ఈ ఇంకా కొన్ని దేశాలు దాని చుట్టుపక్కల పరిహార ప్రాంతాల్లో కావచ్చు, అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతాయి. అది ఆగస్టు 25వ తారీఖు వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో రకాలుగా చూసేటటువంటి ఒక స్థితి మనకు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇంకా ఇవి భారీ స్థాయికి అంటే తారాస్థాయికి చేరుకునేటటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, తగు సూచనలు తీసుకోవాలి. ఎవరైతే ఈ సముద్ర తీర పరిహార ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సముద్ర మట్టానికి చాలా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్తున్నాను కదండి, ఈ ఆగస్టు 25వ తారీఖు లోపల ఈ సముద్ర తీర పరిహార ప్రాంతంలో ఉంటారు కదా జనాలు, మత్స్యకారులు కావచ్చు, జనాలు కావచ్చు, అలాంటి వారు ఎవరైనా సరే దానికి దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరంలోకి మీరు కొన్ని రోజులు అంటే ఈ 2025 వెళ్ళిపో మనకు 2025 అంటే కేవలం డిసెంబరే అనుకునే వాళ్ళు చాలామంది. నేను డేట్ ప్రకారం మనకు ఈ సంవత్సరం అంటే ఉగాది వరకు 2026 ఉగాది వరకు మనకు ఇదే రకం అంటే సంవత్సర కాలము అని అంటే చాలా మంది ఈ 2025 అయిపోయింది, జనవరి స్టార్ట్ అయింది, 26లోకి అడుగు పెట్టారని అని అనుకునేటటువంటి ఉంటాయి. కాకపోతే మనకు సంవత్సర కాలము అంటే ఉగాది వరకు చెప్తున్నాను. ఉగాది వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే మీరు జాగ్రత్తగా వేరే ప్రాంతానికి తరలిపోయేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సముద్ర తీర పరిహార ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెను ముప్పు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. రైట్ గురుగారు, ధన్యవాదాలు.